హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ అసలు కోలుకోలేకుండా అసలు కోలుకుందాం అనేటువంటి అంటే కనీసం ఊపిరి చలవనివ్వకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అనాలి. మొన్న తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యిలో నెయ్యే లేదనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో వేదికగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద చాలా సీరియస్ గా ఆయన కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీ ఏ రకంగానూ తప్పించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లా. ఎస్పెషల్లీ ఇంకొక దెబ్బ మీద దెబ్బ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జగన్ రెడ్డి కొట్టేసినటువంటి ఎస్ఐడ్ భూములు రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 24.84 ఎకరాలకు గాను సంబంధించినటువంటి సరస్వతి పవర్ పేరుతో ఆ ప్రభుత్వానికి ఏదైతే అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కోసం వాళ్ళ సొంత కుటుంబం కోసం చేస్తూ అంటే అక్రమంగా తీసేసుకున్నటువంటి భూములను రద్దు చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటిని కూడా రద్దు చేస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా మనం కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆ సరస్వతి భూములకి సంబంధించి ఆయన విజిట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఒకసారి మీకు కూడా వినిపిస్తాం. నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్ సరస్వతి పవర్ ఇక్కడ ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంతా ప్రైవేట్. గవర్నమెంట్ ల్యాండ్ అంటే 4 ఎకరాలు చెప్పి చిల్లర ఎకరాలలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 9వ తారీఖు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎక్కడా కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, 4 ఎకరాలు మాత్రమే ఉంది అని చెప్పినటువంటి ఈ తరుణంలో అసలు సిస్సలైనటువంటి మిగతా 24 ఎకరాలు ఇప్పుడు ఏదైతే మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎటువంటి ఆధారాలు లేకుండా కోర్టులు కానీ లేదంటే చట్టాలు కానీ ఏ రకంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి సంబంధించి ఒక దెబ్బ మీద దెబ్బ అంటే చాలా కోలుకోలేనటువంటి దెబ్బ అనాలి. ఇప్పటికే ఆ లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూలో ఏ రకంగానూ కూడా ఊపిరి సలవనివ్వకుండా ఇప్పటి వరకు కనీసం వాళ్ళు కోలుకుందాం అనేటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా దెబ్బ మీద దెబ్బ వాళ్ళ మీద చేసినటువంటి కార్యక్రమాలకు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అనేక అవినీతికి సంబంధించినటువంటి చిట్టా కావచ్చు, రోజుకు ఒకటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ రకంగా దాని నుంచి తప్పించుకుందామన్నా కూడా దాని నుంచి బయటికి రాలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ భూమి ఇప్పటికి ప్రభుత్వం అయితే 24 అంటే దాదాపు 25 ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసేసుకుంది. దాదాపు రిజిస్ట్రేషన్ అయితే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ లో మీకు వినిపించింది అయితే ఉందో దానిని ఆయన ప్రస్తావిస్తూ అది రిజిస్ట్రేషన్ అయిపోయిందని కూడా ఆయన చాలా హుందాగా చెప్పారు, చాలా ధైర్యంగా మాట్లాడారు. బట్ దాన్ని కూడా రద్దు చేస్తూ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఆ భూములు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ప్రతి అంగుళం కూడా మన భూమిని, ఈ దేశ సంపదని ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా తీసుకోవాలి అని చెప్పి, అంటే అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం ఎవరికి పడితే అంటే ఆ కుటుంబ సభ్యులకంటే ఇది అధికార దుర్వినియోగం అనే చెప్పాలి. సో అది చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొన్న లడ్డూ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, ఇంకా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో.